లలితా త్రిపురాదేవి రాజరాజేశ్వరి శివ పరాశక్తి మహాదేవి పాహిమాం భక్తవత్సలే అని ఇవాల్టి రోజున ఆ లలితా త్రిపుర సుందరి అవతారం దాల్చిన ఆ శారదాంబని నమస్కరించుకుంటూ ఆవిడ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. లాలిత్యము మరియు సౌందర్యము కలబోసిన శక్తే ఈ లలితా త్రిపుర సుందరి అని ఇక్కడ ఆవిడ ఈ శ్రీచక్రానికి అధిష్టాన దేవత అని మనకి తెలియజేస్తున్నారు. అదే కాకుండా శివశక్తైక రూపిణి అన్నారు. అనగా శివశక్తులు కలిసే ఈ సృష్టి స్థితి లయ జరుగుతాయని ఇక్కడ మనకి తెలియజేస్తున్నది. త్రిపుర అనగా 3 లోకాలు అనగా భూలోకం, భువర్లోకం, సువర్లోకంను పాలించునదని. ఇవి 3 సుడులుగా మన శరీరంలో ఉంటాయి. 1 నాభి, 2 వక్షస్థలం, 3 కంఠంలో. సుందరి అనగా పోయిన జ్ఞానాన్ని మనకి తిరిగి ఇచ్చేది అని అర్థం. ఆ లలితాదేవి శ్రీచక్రపరమునందు ఆసీనురాలే కూర్చుండగా ఆవిడ కుడివైపున లక్ష్మీదేవి. ఈవిడ మనలోని లక్ష్యాలను సాధించడానికి సహకరించే శక్తి. ఎడం వైపు ఉన్న సరస్వతీదేవి మనలోని జ్ఞానానికి ప్రతీక. ముందు భాగంలో ఉన్న మంత్రిని శ్యామలాదేవి మరియు సైనాధిపతి వారాహీదేవి వీరు శక్తి, రక్షణ, తపస్సు శక్తిని ఇక్కడ సూచిస్తాయి. వీరు మనలోని అహంకారం, లోభం, క్రోధం జయించడానికి ఈ దేవతలు శక్తి ఇస్తారని కూడా మనకి తెలియపరిచారు. ఇక్కడ బాలారూపంలో ఉన్న దేవి నిర్మలమైన భక్తి, అమాయకత్వంకి సంకేతం. ఇక్కడ చిన్నారి హృదయంలా మనం కూడా మెలగాలని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆయుధ దేవతలు అనగా పాసం, అంకుశం, బాణం, చాపం ఇవి మనలోని ధనాన్ని, ఆలోచనలు సరిగ్గా నడిపించే అంతర్గత శక్తులని ఇక్కడ సూచిస్తుంది. ఇక్కడ అమ్మవారి సౌందర్య రూపం అనగా కేవలం భౌతికమైన సౌందర్యం కాదని, అది జ్ఞానం, శాంతి, ఆనందం, దయ అనే ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఇక్కడ మనకి గుర్తు చేస్తోంది. ఆమె పట్టుకున్న ఆయుధాలు పాసం, అంకుశం, బాణాలు, ధనస్సు ఇవి మన మనస్సుని నియంత్రించి సన్మార్గంలో నడవమని సూచిస్తుంది. అప్పుడే ఆ నిజమైన ఆనందం లభిస్తుందని మనకి ఇక్కడ బోధిస్తుంది. ఇవన్నీ కూడా చేసి ఈ తల్లి రోజుకొక రూపధారణంలో కనిపించడంలోని అంతరార్థం ముఖ్యంగా ఇక్కడ స్త్రీ యొక్క మాతృత్వం, త్యాగం, ధైర్యం, పరాక్రమం, సహనం, సౌమ్యత మరియు శక్తి కలిసే స్త్రీతత్వాన్ని ఇక్కడ మనకి తెలియపరుస్తోంది. ముఖ్యంగా ఆ స్త్రీని గౌరవించమని కూడా మనకిక్కడ తెలియపరుస్తున్నది. जय जय शंकर हर हर शंकर, जय जय शंकर हर हर